హాయ్ అండి. ఇవాళ మా గార్డెన్‌లో ఒక చిన్న హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. గోంగూర బాగా ఎక్కువగా పెరిగిపోయిందనమాట. సో, గోంగూర కట్ చేస్తున్నాను. గోంగూర పప్పు చేద్దామని. ఇంకా కొద్దిగా వంకాయలు, టొమాటోలు, పచ్చిమిరపకాయలు కూడా వచ్చాయన్నమాట. అవి కూడా తెంపుదామని ఇవాళ గార్డెన్‌లోకైతే వచ్చేసాము. ఇదొచ్చేసి ఎర్ర గోంగూర అండి. కొద్దిగా పుల్లగా ఉంటుంది కదా! ఎర్ర గోంగూర అనమాట. కొన్ని నేలలో పెట్టాను. కొన్నేమో గ్రో బ్యాగ్స్‌లో వేశాననమాట గోంగూర. ఇదంతా ఆర్గానిక్‌గా పండేవి కాబట్టి మనకి పురుగు బాగా పట్టేస్తుంది. అందుకే నేనైతే నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేస్తున్నాను. ఇవి ఇక్కడ అమెరికన్ వెరైటీ గోంగూర అండి. ఇది కూడా బాగా పుల్లగానే ఉంటుందన్నమాట. నేను ఫస్ట్ టైం చూడటం ఈ వెరైటీని. ఒక రైతు బజార్‌లో అమ్ముతుంటే ఆ మొక్కలైతే తీసుకొచ్చాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా తెంపుకుందాము. నెక్స్ట్ వచ్చి వంకాయలండి. ఇవి జపాన్ వెరైటీ వంకాయలనమాట. వీటికి పైన ముళ్ళుంటాయి. చూసుకుని కట్ చేయాలి. టేస్ట్ చాలా బాగుంటాయి. కానీ కాయ కొద్దిగా బాగా లావుగా ఉంటుందన్నమాట. ఇవి ఒక 3 వంకాయలు అయితే వచ్చాయి. ఈ చెట్టుకి ఒకటి, మిగతా చెట్టుకైతే 2 వంకాయలు అయితే కాసాయి. అవి కూడా కట్ చేస్తున్నాను. చూసారా పైన ముళ్ళు ఎలా ఉన్నాయో? ఆ చుట్టూతా కూడా ముళ్ళు ఉంటాయన్నమాట. చూసుకుని కట్ చేయాలి. ఇప్పుడు టొమాటోలు కూడా కట్ చేద్దాము. ఎండలు బాగా ఎక్కువగా ఉండటం వల్ల టొమాటో కొద్దిగా ఇలా క్రాక్ లాగా వచ్చిందనమాట. బట్ కట్ చేసాక లోపల అయితే బాగానే ఉంది. మునగాకు కూడా తెంపుతున్నానండి. మునగాకు పొడి చేద్దామని. ఇవాళ స్పెషల్స్ వచ్చేసి గోంగూర పప్పు, మునగాకు పొడి చేద్దామనేసి ఇలా మునగాకు కూడా కట్ చేస్తున్నాను. మునగాకు పొడి కోసం ఫస్ట్ ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి దానిలో ఒక పెద్ద స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద స్పూన్ ధనియాలు, వేసాక అవి కొద్దిగా దోరగా వేయించుకోవాలి. దీనిలో ఇప్పుడు 4 నుంచి 5 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలకి దుమ్ము ఉంటుంది కాబట్టి నేను ఒకసారి దాన్ని కడిగేసి ఇలా టిష్యూ పేపర్తో నీట్గా తుడిచేసి దీంట్లో వేసి అయితే ఫ్రై చేస్తున్నాను. మునగాకుని కొద్దిగా కరివేపాకును కూడా ఇలాగే వాష్ చేసుకుని టిష్యూ పేపర్లో వేసి తడేమీ లేకుండా ఒకసారి బాగా తుడిచేసి దాన్ని కూడా ఇప్పుడు దాంట్లో వేసి ఫ్రై చేసుకుంటాను.
ఎలాంటి వాటర్ లేకుండా మొత్తం డ్రై అయిపోయేలాగా మనం ఈ మునగాకుని కరివేపాకుని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా డ్రై అయిపోయాక నేను ఇక్కడ 6-7 వెల్లుల్లి తీసుకున్నాను. ఫస్ట్ ఆ డ్రై ఐటమ్స్ అన్నీ కూడా పౌడర్ చేసుకుని తర్వాత వెల్లుల్లిపాయ వేసి తర్వాత ఇంకా ఫైనల్గా పౌడర్ చేస్తున్నాను. దీనిలో కొద్దిగా సాల్ట్, వెల్లుల్లిపాయలు వేసి పౌడర్ చేస్తున్నాను. దీన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకు చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఎక్కువగా ఏం చేయలేదండి, మనకు ఒక 4-5 డేస్ వరకు ఈ పౌడర్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా మేము ఈవినింగ్ టైంలో షాపింగ్ కోసం డాలర్ ట్రీకి అయితే వచ్చేసాము. డాలర్ ట్రీలో ఏ ఐటమ్ అయినా కూడా $1 ఇదివరకు రోజుల్లో. అదే మనకి ఇన్ఫ్లేషన్ వచ్చాక ఇప్పుడు $25 పెంచేశారనమాట రేటు. ఏ ఐటమ్ అయినా కూడా $25. ఇక్కడ మనకి డెకరేటివ్ ఐటమ్స్ కానీ మనకి ఫ్లవర్ వాజెస్లో పెట్టుకునే పూలు అలాంటివన్నీ కూడా దొరుకుతాయి అనమాట. $25 అనమాట ఒక్కొక్క బంచ్. ఇవన్నీ కూడా గ్రీటింగ్ కార్డ్స్ అయితే 2 గ్రీటింగ్ కార్డ్స్ వచ్చేసి $1 అనమాట. మనకి అన్ని రకాల గ్రీటింగ్ కార్డ్స్ ఉంటాయి. బర్త్డేవి, మ్యారేజ్ డే, యానివర్సరీకి సంబంధించినవి అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అది కాక మనం ఏదైనా ఇంట్లో పార్టీస్ కానీ ఏదైనా చేసుకుంటే దానికి కావాల్సిన యూజ్ అండ్ త్రో మెటీరియల్ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. ఐస్ క్రీమ్ కప్స్ కానీ, స్పూన్స్ కానీ, ఫోర్క్స్ కానీ, ప్లాస్టిక్ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు. ఎవరైనా ఇంట్లో పార్టీస్ ఉంటే డాలర్ ట్రీ నుంచి తీసుకెళ్తారనమాట. ఇవన్నీ బెలూన్స్, బర్త్డేకి సంబంధించిన బెలూన్స్ కానీ, మనకి ఏజ్ ఎంత ఉందో దానికి సంబంధించిన నెంబర్స్ ఉన్న బెలూన్స్ కానీ అవన్నీ కూడా డాలర్ ట్రీలో బాగా దొరుకుతాయి. హ్యాపీ బర్త్డే బ్యానర్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మనకి కేక్ మీద పెట్టుకునే టాపింగ్స్ ఉంటాయి కదా, హ్యాపీ బర్త్డేవి అవి కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. కేక్ మీద డెకరేట్ చేసుకునేవి ఇవన్నీ కూడా మనకి పార్టీలో ప్లేట్స్ ఉంటాయి కదా, అవి కూడా అమ్ముతారు. మనకి పార్టీస్కి సంబంధించినవన్నీ కూడా చాలా బాగా ఇక్కడైతే దొరుకుతాయి. కొన్ని $5వి కూడా దొరుకుతాయి, కొంచెం కాస్ట్లీ ఉంటాయి. స్టీల్ సంబంధించినవి, స్టీల్ గరిటెలు కానీ, ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు కానీ, ఇవి కొంచెం పెద్ద సైజు కదా, ఇవైతే $5కి అయితే అమ్ముతారు. మిగతావన్నీ కూడా మనకి $25కే అమ్ముతారనమాట. ఇవి కోల్గేట్ పేస్ట్స్, మౌత్ వాష్, ఇలాంటి చిన్న చిన్న శాంపిల్స్ పేస్ట్లు కానీ, శాంపుల్ మౌత్ వాషెస్ కానీ ఇలాంటివి కూడా మనకి చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. కాబట్టి ఏదైనా మనం ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి కొనుక్కొని తీసుకెళ్ళొచ్చు. పేస్ట్లు, బ్రష్లు అన్నీ కూడా తక్కువ ధరకైతే ఉంటాయి. $25కి ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. హెయిర్ బ్యాండ్స్ కానీ, ఇవి బ్యాండ్స్ అవి క్వాలిటీ ఏమంత బాగోవు, మనకి ఎలాగో ప్రైస్ తక్కువ కాబట్టి జస్ట్ ఒక 2-3 టైమ్స్ యూస్కి అయితే బాగానే ఉంటాయి. అంతకుమించి అంత మంచి క్వాలిటీ ఏముండవు. ఇవన్నీ కూడా టిష్యూ పేపర్స్, నాప్కిన్స్ అవన్నీ కూడా అనమాట. ఇవి గిఫ్ట్ కవర్స్, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే దీంట్లో పెట్టి ఇవ్వడానికి. ఇవి కూడా ఒక్కొక్కటి $25. ఇంట్లో ఏదన్నా బర్త్డే ఉందంటే అందరూ కూడా ఫస్ట్ డాలర్ ట్రీకే వస్తారనమాట. ఎందుకంటే డెకరేటివ్ ఐటమ్స్, ప్లేట్స్, స్పూన్స్, గ్లాసెస్ అన్నీ కూడా మనకి ఒకే చోట దొరుకుతాయి కాబట్టి దీన్నే ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు అందరూ. పార్టీ సిటీ అని ఇంకొకటి ఉంటుంది, అది డాలర్ ట్రీ, ఈ రెండింటిని ప్రిఫర్ చేస్తారు. పార్టీ సిటీ అన్ని స్టేట్స్లో ఉండదు, డాలర్ ట్రీ అయితే అన్ని స్టేట్స్లో కంపల్సరీగా ఉంటుంది. మనకి థీమ్ బర్త్డేస్ చేయడానికి కూడా రకరకాల థీమ్స్ అయితే ఉంటాయి. డైనోసర్ థీమ్, యూనికార్న్ థీమ్, డోరా థీమ్, ఇలా రకరకాల థీమ్ బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు. వాటికి సంబంధించినవి కూడా ఉంటాయి అన్నమాట. ఇలా టైడ్ అవి కూడా చిన్న సైజులో అయితే ఇక్కడ $25కి అమ్ముతారు.
ఇవి స్కాచ్ బ్రైట్ లాంటివి అనమాట. ఇవన్నీ పేపర్ కప్స్, పేపర్ ప్లేట్స్ అవన్నీ మనకి 10 ప్యాక్, 20 ప్యాక్, 30 ప్యాక్ అలా అమ్ముతారు. ఒక్కొక్కటి $25 అనమాట. కొంచెం మంచి క్వాలిటీ తీసుకోవాలంటే మనకి 10 ప్యాక్ $25 ఉంటాయి. కొంచెం తక్కువ క్వాలిటీ అయితే 30 ప్యాక్ $25కి అమ్ముతారనమాట. ఇవన్నీ కూడా సిల్వర్ ట్రేస్, భోజనాలకి వాటికి మనకి కూరలు కానీ, చపాతీలు, రోటీలు కానీ అవన్నీ దీనిలోనే ఇక్కడ వాడతారనమాట. సిల్వర్ ట్రేస్ దీంట్లోనే వేసి పెట్టుకుంటారు ఇక్కడ భోజనాలు. ఇవే కాదండి, స్టీల్ స్పూన్లు, స్టీల్ గరిట్లు అవి కూడా ఉంటాయి అన్నమాట. ఇవి 2 ప్యాక్ అనమాట స్పూన్లు. సో మాకు కావాల్సినవి కొన్ని తీసుకుని మేమైతే ఇంటికి బయలుదేరాము. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.